అప్పాలు చేసిర్రా సంక్రాంతికి? సంక్రాంతి ఇంకెన్ని రోజులు ఉంది? మంగళవారం. ఇవాళ ఏం వారం? బుధవారం. మళ్ళా వారం, 6 రోజులు ఉంది. మా అమ్మ ఏమో ఎగిరితో పాటు చేద్దామని అంటాను. మీరు చేసుకున్నారు అప్పాలు? ఏమేమి అప్పాలు చేస్తాం మేమైతే? గారెలు, కారపుసాలు, సకినాలు. సంక్రాంతి పండుగ సకినాలు మెయిన్ కదా. అరిసెలు కూడా సకినాలు బాగా. నాకు గారెలు ఎక్కువ ఇష్టం. మురుకులు బాగా ఇష్టం. ఇంకా కానీ మురుకులు చేయదు ఎందుకంటే ఇప్పుడు సకినాలు చేస్తలేరు ఇక. సకినాలు తినబుద్ధి కాదంతా బాగా. నీ మాత్రం కొన్ని పోయివాను కాడ చూడండి. మురుకులు చేస్తే మంచి చాయలు వేసుకొని మంచిగా తినబుద్ధి అవుతుంది. చాయలా గారెలు అంత కారం కారం తినబుద్ధి కాదు కానీ సకినా తినబుద్ధి కాదు కానీ పండుగకు చేయాలని చేసుడు. ఇలా ఇస్తారా ఇలా ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అలా చేసినప్పుడు తింటాం, మళ్ళీ అయిపోయినాక నీ అవ్వ ఉంట మంచిగా అనిపిస్తుంది. గదిలో అయితే ఒక్కటి ఉంటది ఎప్పుడు కంటే. ఇంకేమైనా నేర్తారా అని మమ్మీ? కలపాల కలి మాకు కడిగినావు కదా. కడిగినా ఇక్కడే వేసుడా గాడ ఎత్తివి కానీ ఎవరి దాకా డబ్బు నీకు ఎన్నో ఉన్నాయి. మన డాడీ అయితే ఒప్పుకోవద్దాన్ని తాత అప్పటి దుప్పుకొచ్చుకోమని అన్ని వస్తానట్టు చూడండి. అయితే అప్పుడు గుప్పుకొరమని గమజలం చూడాలి. రిక్కొచ్చినాడు దొరుకుని పోయి తిరుపతి తల చెట్టు ఒప్పుకొని చూడండి. ఎరకరండి ఇవి ఉన్నవి అంటే అప్పటికి పండ్లు గిట్ట దొరుకుతాం అట్లా గుజారం పట్టుకొస్తా చూడండి పెట్టుకున్నాం. అయితే తప్ప మమ్మీ తొక్కులు మస్తు పెడుతుంది. ఓ పొగేంటది అప్ప గాడు కావచ్చు మొత్తానికి గాడుపులా సిలిండర్ మీద ఎత్తిది అంత బాగుంటా. సిలిండర్ అప్పాయి చెప్తారు వాళ్ళన్న. ఇంటికి సిటీలో వేయరా? వాళ్ళు చేసుకుంటారు. మనం పల్లెటూరు కాబట్టి ఈయన చేసుకోవాలి. మనం సీటా మనది చెప్పనైతే మనం చెప్తాను కొంచెం కొంచెం సపన కడితే టకటక చేసి ఇస్తుంది. సపన మా చేసి ఇస్తుంది. నేను మా ఎత్తాది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. పండ్లు గోరుపోతాయి కావచ్చు. అది నాకు అరే అది తొక్కుయే, అది తొక్కుయే అట తినేటి కాదు. తింటే ఏమైతుంది? తొక్కు కాయలు బాగా దగ్గులు ఎత్తుంది. మళ్ళీ ఏం దగ్గు తెచ్చుకున్నాం అనుకో. నేనైతే కారం లేనట్టే కొడుతుంది కానీ ఎర్రగా లేనే లేదు తిండి. ఎర్ర ఉంటుందా? ఎర్ర ఉండే నిద్ర ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది. ఒక్కటేసారి మాకు మంచిగా అయినా సాగుతుంది. వేస్ట్ మిషన్ మాకు అది మంచి మిషన్ ఉండే. గిచ్చిన వాళ్ళు అప్పాలు చేయడం వాళ్ళకి ఇస్తే మనకన్నా మతి ఉన్నా కానీ వాళ్ళన్నది ఇచ్చేయాలి. మళ్ళీ మత్తు ఉంటుందా? ఎవరు అడుగుతారు. మళ్ళీ పండుగ సీజన్ లో ఎవరు చూస్తారో ఏం మతి ఉంటుంది వాళ్ళన్నది ఇచ్చేయాలి. అయ్యో అప్పించి అటు ఇంకొక అప్పలు వేసింది. ఒక్కడు కూడా అత్తలే, అన్ని ఇచ్చిపోయినాయి. అయితేలేమో ఇంకొన్నప్పుడు కూడా ఖరాబ్ అవుతుంది నేను చేస్తే. అప్పటి నుంచి ఒక్క అయింది ఒక్కటే ఇవన్నీ మనం తినడు. ఇలా 10 అప్పాలు అయితే 50 అప్పాలు వాళ్ళకి ఇస్తే. ఒకసారి నా ఇంటికి అయితే మా అబ్బుల 4 కప్పు డొమ్ముడు అప్పులు పట్టింది. కానీ ఇంకా మస్తు భయపడ్డాం. ఇట్లా అప్పాలు అడుకుంటారు చూసినావా? వాళ్ళు అడుగుతే మా అబ్బుల 4 కంటే పోయి చుట్టెత్తే అవ్వకే అయిపోతే ఏమైతుంది? ఆశపడతారు వాళ్ళెత్తరాళ్ళకు మనం అయిపోతాం. నేను ఒక్కదాన్ని వేద్దును ఇప్పుడు.
చేద్దాం దే సైడ్కి నూనె ఆయిల్ తీసినా వేసినా రెండే ఉప్పు లేదు ఇలా ఉప్పు లేదు కొంచెం ఉప్పు మంచిగా ఉంది ఉప్పు తింటా అంటే మంచిగా ఉన్నది తింటే కలున్న బియ్యం చేసే వరకే బాగా టైం అవుతుంది ఇక ఎప్పుడు దాన్ని చూస్తారు తెల్లారి వరకు దంచులే పిండి మనకైతే 2-3 కిలోలకే ఆడుతుంది ఉంచడానికి ఎన్ని కిలోలు మమ్మీ 12 కిలోలు నేను మా బియ్యకి కొన్ని ఇచ్చి అలా మా అక్కలే మా పోషణ నడుపుతుంది కాదు మమ్మీ ఎంత టైం పట్టే మీరు అయ్యే వరకు పొద్దుట మళ్ళా పిండి బియ్యం కడగన్నా రాత్రి తెల్లారి వరకు దంచన్నా ఉంచడాన్ని మళ్ళా కొయ్యన్నా చేయన్నా మన ఒక్క కిలో నూనెలో తాపకి తిన్నాను మా దగ్గర 2-3 కిలోలు నూనె అవుతారా సైకిల్ పోతే నాటే పోతే మంచి గిన్నె వచ్చే మంచి గిన్నె ఓట్లే చీరలు వేసుకో నాటే బోండి అప్పలేసుకో మొగోళ్ళు త్వరగా కట్టుకోవాలి మంచిగా తిన్నారు ఆడోళ్ళేమో ఓటి నిండా మొగోళ్ళేమో తిన్నారు ఇప్పుడు మనం తినడానికి ఏమో బడికి పట్టుకోవాలి బాగా జేబులలో వస్తుంది లంగా జేబులలో పట్టుకొని కడికైనప్పుడు మంచిగా రూపాయి గిలాస రేణికాయలు రూపాయికి 2 జాంకాయలు గమ్మతి ఇప్పుడు అసలు ఇప్పుడు రేణిగాయలు తింటారా జాంకాయలు తింటారు ఏవి అన్ని చిప్స్ బింగోలు చాక్లెట్ బిస్కెట్స్ చిన్నప్పుడు అయితే నేను గోల్డ్ వేపోయినా అటు ఇటు దల్లపట్టి గోడలు దునికో ఎక్కచ్చు చిన్న చిన్న నేరగాయలు ఇంకా మంచిగా అనిపించు జుట్టు మంచిగా అనిపిస్తాయి బాగా ఇచ్చిపోయిందా నేను చేసిన అప్పాలలో 5 ఇచ్చిపోతుంది 5-6 వస్తుంది 1-2 అట్లా నీట్గా. నిన్న గారెలు చేసినాం ఇవాళ మా పెద్దమ్మని మా మమ్మీ కారపూస చేస్తారు. ఏమైంది మంచి అత్తలేవా? నిన్న వేసిన ఇవాళ రెస్ట్ నాకు మంచిగా జ్వరం వచ్చిందని అప్పాలు చేసిన జ్వరం వచ్చింది కా మమ్మీ అప్పుడు చేసిన జ్వరం వచ్చింది ఏంటి పెద్దమ్మా అప్పాలు చేసేదాన్ని జ్వరం వచ్చింది దయ్యం పట్టింది దాన్ని ఏమన్నా అంటే దయ్యాలు అంటారు మా వాళ్ళు. జిట్టు దింపేర్రి తుప్పు లేపో ఫస్ట్ అట్లా నడిపిస్తారు ఇక ఏం పని లేదు ఇవాళ. నేను పోసిన కారపూస చూస్తారా మీరు ఎట్లుందో పోసిన కారపూస ఇది మా పెద్దమ్మ పోసిన కారపూస. అయ్యో తీసేసినవేంది ఎట్లుంది తీసేసింది నేను పోతేసి నాకు కారపూసలు వేయట్లేదు. నేను గారెలు కూడా చేయొచ్చు కానీ చేతి అన్ని ఇచ్చిపోలే. మనకి ఏం మంచి చేయొచ్చు అంటే మురుకులు మమ్మల్ని మురుకులు మంచిగా చేస్తా కానీ అలా చేయలేదా నన్ను చెక్కుని నేను చేస్తారే ఎప్పుడు మురుకులు చేసుకుంటావా అట్లా అని కాదు అరసలు చేసుకోవాలి గారెలు చేసుకోవాలి అరసలు చేసుకోవాలి కానీ నాకు ఒక్కటి ఏంటి అంటే మురుకులు అయితే మంచిగా చేస్తుంది ఇవన్నీ అట్లాంటి శంకరకి పెద్దమ్మ ఒకసారి కొత్త బియ్యం వేయలే మనమే పోతుంది కానీ మా అమ్మమ్మ బియ్యం పట్టించింది అయిపోయింది. మేమేదో పోతాం గియ్యం పట్టించినాం అయిపోయింది. నా పెట్టుర్రి పసుపు కుంకుమ అప్పాలు చేయరు కానీ పసుపు కుంకుమ పెట్టుకుంటారు పెద్ద మనుషులు వీళ్ళే. పిల్లలు మీరు పోయి ఆ తాడుకా పొల్లి అంగడంగడి వేయకులి పొల్లి 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 గ్యాంగ్ అంటే పోవాలి. నేను పోయేస్తాను దాని సార్ ఏ ట్రై చేస్తాను పోతాను గింత సన్నం వస్తున్నాయి గింత సన్నం వస్తున్నాయి మంచిగా రావాలి నేను
నువ్వు బాగా వస్తున్నావు అన్నారు కదా, నువ్వు ఉండాలి మంచిగా ఉంటుంది. ఇక నేను ఫస్ట్ పోసినప్ప మంచిగా వచ్చింది కదా. ఇగో 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 ఇలా పండుగ తెచ్చుకొని తీసుకో. మంచిగా పోసుకో, మళ్ళీ పోసుకొని పోసుకో. నువ్వు మంచిగా పోయి నేను మంచిగా పోయి పిల్లలు చేయి చేసిన రోజు తింటా గంతే. నేను కూడా మనం లడ్డూలు చేద్దాం. పోయినసారి ఒక్క అనేది తిన్నా. మురుకులు చేద్దామంటే అడ్డంట. ఇంకా మురుకులు ఎందుకు ఇవి సకినాలు మురుకులు సేమేనా ఇంకా సాగినాలు తిన బుద్ధే కాదు నాకు. ఎందుకు ఛాయలు మంచిగా మస్తు ఉంటాయి సకినాలకి. ఏమైంది సగినప్పటి దంచుకొని చక్కెర పోసుకొని బుక్కు మోస్తుంది. దానికంటే సత్తు బుక్కిన నేను చిన్నప్పుడు రోట్లు చిన్నప్పుడు రోజు అదే రొట్టె దంచుకుని అందరు నేను దంచుకున్నాను. నేను చక్కెర పోసుకొని బుక్తే చక్కెర పోసుకొని నేను దంచుకోలే బుక్కలే చూడే చిన్నప్పుడు దంచుకొని బుక్కలే దంచుకోలే. ఇంకా దాన్ని దంచుకొని ఛాయలు పోసుకుంటే కూడా సాయం పోసుకొని తిను. ఇది గుండి నేనా అనుష గుండి ఇద్దరు. నేనా అంటే అట్లా అనుకుంటా అత్తనాగా పడుతుంది. రెండు సార్లు అన్ని నాయే, రెండు మాత్రం గుండి. గిరి 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 అదన్నీ నాయే. ఓ పిచ్చి నేను మోసిన గున్నక్క గట్లనే నా పోసుడు. ఏం కాదు ఏం కాదంటే వాళ్ళు తింటారు అవి. నేనే తింటా. నేనే అది నేనే. అల్లుడు బాగా చాలా అవుతుంది. చిక్కులు అంతా పిండి తింటుంది. పిండి తినాలి. నువ్వు తినవా? నేను పని చేసిన షిప్పు గుండక్కడ తింటా పిండి. ఇంకా నేను అంటా అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మా మమ్మీ మంచిగా పోతుంది రౌండ్ గా. మంగానే కూడా మంచిగానే పోతుంది. మా మమ్మీ మంచిగా పోతుంది. ఇక మా సాను అయితే కోడి గెలికినట్టు. నన్ను పెద్ద పోయే కన్నా కానీ మరి నువ్వు ఎత్తుకోతున్నావే. అందరు సైజ్ ఒక తీరు ఉండాలి. చిన్న పోయి నేను తింటా. పెద్ద పోతే బాగా తినబుద్ధి కాదు. ఇచ్చినాక ఏంటంటే అబ్బకి ఇంత పెద్ద ఉంది ఎవరు తింటారు అనిపిస్తుంది. మా గున్న కప్పలు చేసుడు అయితే ఇప్పుడే అయిపోయింది. ఇంకా ముచ్చట పెట్టుకుంటా మెల్లమెల్ల